అంటే రేపు సీన్ అనుకోండి, ఈరోజు మాకు ఇచ్చేస్తారు సీన్ పేపర్లు అన్నీ ఇచ్చేసిన తర్వాత ఫర్ ఎవ్రీ సీన్ ఐ యూస్ టు ఇమాజిన్ ఒక 3-4 బెస్ట్ ఆల్టరేషన్స్ విచ్ ఐ కెన్ గివ్. ఒక 2-3 బెస్ట్ నేను ఇది ఇవ్వగలిగే ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు చొక్కలు బొక్కలు పడ్డాయని ఇలా తిరగడం అనో, లేదంటే డైరెక్ట్గా ఇలా అడిగేయచ్చు. అంటే ఇట్స్ లైక్ అబ్స్ట్రాక్ట్, మీరు ఎట్లన్నా ఏదన్నా చేయొచ్చు. అందులో ఈ పాత్ర బట్టి, ఆ ప్రపంచం బట్టి, అండ్ మెయిన్లీ మనకున్న టైం లిమిట్ బట్టి నేను ఏది బెస్ట్ ఇవ్వగలను. ఎందుకంటే షూట్లో ఇట్ వాస్ లైక్ కంటిన్యూస్లీ షూటింగ్, షార్ట్ ఆఫ్టర్ షార్ట్, షార్ట్ ఆఫ్టర్ షార్ట్. సో ఫర్ ఎవ్రీ సీన్ ఇట్ ఈస్ మై ప్రాసెస్. ఒక 2-3 బెస్ట్లు అనుకొని చేస్తాను. నాకు ఖచ్చితంగా తెలుసా రెండాటిలోనే ఇది కావాల్సింది దొరుకుతుంది, బికాస్ ఆఫ్ ద ర్యాప్ దట్ వీ హ్యాడ్. మరి ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకో డైరెక్టర్తో ఎవరితోనే చేస్తున్నప్పుడు ఐ డోంట్ నో ఈ ప్రాసెస్ వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఒక 2-3 బెస్ట్ వేరియేషన్స్ అయితే నేను మైండ్లో పెట్టుకుంటా. అందులో నాకు నచ్చింది ఐ పెర్ఫామ్. ఇఫ్ యూ నీడెడ్ ఏ చేంజ్, అప్పుడు నేను చేంజ్ చేస్తాను, ఆర్ ఎల్స్ ఐ టేక్ ద ఇన్పుట్స్. అట్లా నేను చాలా గట్టిగా ట్రావెల్ చేశాను ఈ క్యారెక్టర్తో. అంటే ఆల్మోస్ట్ మెనీ ఇయర్స్ కదా, చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి ఐ బీన్ ప్రాక్టీసింగ్ దిస్ స్క్వింట్ ఐ. నాకు తెలిసి ఇడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఇందరు చెప్పినట్టు మనలో ఉన్న భయాలు, లేదంటే ఇడు కంఫర్ట్ జోన్లు, మా ఫ్యామిలీ నుంచి తెచ్చిపెట్టుకున్న ఇది. సో ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ఐ బీన్ ట్రావెలింగ్ వెరీ డీప్లీ విత్ దిస్ క్యారెక్టర్ చాలా ఇయర్స్ నుంచి. ఇడు ప్రతి సీన్ రాసినప్పుడు యూస్ టు సెండ్ ఇట్ టు మీ. ఆ సీన్లు ఎట్లా చేయాలని ఎప్పటి నుంచో బ్యాక్ ఆఫ్ ది మైండ్. నేను ప్యారలల్గా ఏం పనులు చేస్తున్నా, అది సాఫ్ట్వేర్ చేస్తున్నా లేదా కంటెంట్ రైటింగ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, దిస్ క్యారెక్టర్ ఈస్ దేర్ ఫర్ మీ ఆల్మోస్ట్ లైక్ 5-6 ఇయర్స్ నుంచి. దిస్ క్యారెక్టర్ ఐడియా ఇస్ దేర్. ఐడియా ఎప్పుడు వీడి దగ్గర ఉన్న ఆర్కైవ్లో వన్ ఆఫ్ ది ఐడియా అది. సో గట్టిగా క్యారెక్టర్తో ట్రావెల్ చేయడం వల్ల చాలా ఈజీ అయిపోయింది. మీరు అన్న న్యూయాన్సెస్, ఇంకా సినిమాలో కొన్ని న్యూయాన్సెస్కి వీడు అండ్ టీమ్ అంతా కూడా చాలా అప్రిషియేట్ చేశారు. అవి సినిమా చూసాక విల్ టాక్.